మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు త్వరగా చేరుతుంది. హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కు స్వాగతం. ఇవాళ మనము బ్లౌజ్ శారీలో నుంచి వచ్చిన బ్లౌజ్ ఇది. అయితే ఈ బ్లౌజ్ బార్డర్ అనేది ఇది కింది వైపు వస్తుంది కదా, బార్డర్ పెద్దగా వచ్చింది. ఈ పై వైపు వచ్చేది చిన్నగా వచ్చింది. అయితే చిన్నగా వచ్చిన బార్డర్ను హ్యాండ్స్ వేసుకున్నాము. ఈ పెద్దగా వచ్చిన బార్డర్ను మనం నెక్కు వేసుకుందాం బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇలా ఆల్రెడీ నేను జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇది కట్ చేసి జాయింట్ చేసి పెట్టుకున్నాను, రౌండ్ గీసుకున్నాను. ఈ రౌండ్ దానికి మనం డిజైన్ వేసుకుందాం. డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనకి ఇది బార్డర్ ఇలా ఉంది కదా, ఈ బార్డర్ ను బక్రం క్లాత్ తోని మనం డిజైన్ గా వేసుకుందాం. ఏంటంటే ఇప్పుడు బక్రం క్లాత్ తీసుకొని, ఈ బక్రం క్లాత్ ఉంది కదా, ఇప్పుడు మనకు ఈ బక్రం క్లాత్ తీసుకొని, ఇప్పుడు ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది, ఈ సింగిల్ గా చేశాను. డబుల్ గా చేసుకొని మనం ఇలా నెక్ ఎంత వరకు ఉందో చూసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి. అంటే ఇదిగోండి, ఇప్పుడు మనకి ఇక్కడ వరకు వచ్చేసింది. అంటే ఏంటంటే ఇప్పుడు మనకు దీంట్లో డిజైన్ రావాలి కదా, అందుకోసమని ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకు ఈ డిజైన్ రావడానికి ఇలా చూసుకున్నాం. అంటే ఈ నెక్ వరకు మనకు ప్లస్ ఇప్పుడు ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా, మళ్ళీ మన కింది వైపు కూడా ఇలా ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళా ఈ సైడ్ కూడా ఇక్కడ కూడా మనకు బక్రం క్లాత్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏ డిజైన్ వేసుకున్నా కూడా మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను రౌండ్ గీస్తున్నాను. ఈ రౌండ్ గీసిన తర్వాత దీంట్లో మనం డిజైన్ వేసుకుందాం. ఇప్పుడు ఇలా మనం ఇప్పుడు బక్రం క్లాత్ మీద మన మార్కర్తో ఇలా వేసుకుంటాం. ఇది అంటే ఇప్పుడు మనకు ఈ రౌండ్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఈ చంక భాగం ఇవన్నీ వేసుకోకూడదు, ఎందుకంటే మనకు కావాల్సింది నెక్కే. ఈ చంకతో పని లేదు కదా మనకు, అందుకని నెక్ చూసుకున్నాను. ఈ ఫస్ట్ మనం ఇలా నెక్ వేసుకున్న తర్వాత ఇది అంటే ఇది రౌండ్ నెక్. దీంట్లో ఏం డిజైన్ వేసుకున్నాలో అనేది మనం ఇప్పుడు ఆలోచిద్దాం. ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ నేను ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 3 ఇంచెస్ మటుకు తీసుకుంటున్నాను. అంటే 3, ఇదిగోండి ఇక్కడ 3 ఇది. ఆ తర్వాత మనకి మళ్ళీ 3 ఇంచెస్ అంటే 6 ఇంచెస్ అవుతుంది ఇక్కడ. ఇది దీంట్లో మనం డిజైన్ వేసుకుందాం. ఎలా వేసుకుందాం ఒకసారి చూద్దాము. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా చిన్నగా మెలకలాగా పెట్టుకుని ఇది, ఆ తర్వాత మళ్ళీ ఇది, ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వేసుకుందాం. ఇక్కడ ఇది మనకు ఇది డిజైన్ అనేది ఇలా వస్తుంది. ఇది ఇంకా దీంట్లో కూడా మనం మార్చి కుట్టుకోవచ్చు, మన డిజైన్ మన ఇష్ట ప్రకారం కుట్టుకోవచ్చు. కానీ నేను ఇప్పుడు వేసేది ఇప్పుడు ఇలా వేస్తున్నాను. ఒకవేళ మనకు ఈ డిజైన్ నచ్చితే గనక వేసుకోవచ్చు, లేదా ఇంకా దీంట్లో మనం మెలకలు కూడా ఇంకా వేరే మోడల్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బక్రం క్లాత్ పైన ఇందాక మనము ఈ మెలకలు అనేవి 2 వేసుకున్నాము, ఇప్పుడు 3 వేసుకున్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత వస్తుందో నెక్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు మనకి, అంటే ఇప్పుడు మనకు 7.5 వచ్చింది. 7.5లో 3 అంటే 2.5, 2.5. ఇక్కడ మనకి 2.5 తోని నేను ఇలా మెలకలు తీసుకున్నాను. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు 2.5, ఆ తర్వాత ఇగో 2.5, 5, మళ్ళీ ఆ తర్వాత 7.5 అంటే 2.5 తీసుకున్నాను. కరెక్ట్గా మన మెజర్మెంట్తో వేసుకుంటే కనుక మనకు కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది వేసాను కదా, ఇప్పుడు మనం నెక్ కట్ చేద్దాం. నెక్ అనేది మనం మామూలుగా రౌండ్గానే కట్ చేసుకోవాలి. ఇది నెక్ కట్ చేసుకున్నాం కదా, ఆ తర్వాత ఇప్పుడు మనం డిజైన్ కట్ చేసుకుందాం. ఇది మనం మార్కింగ్ వేసిన దానికంటే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే స్టిచ్చింగ్లో పోతుంది కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. మార్కింగ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకుందాం. ఇది ఇప్పుడు ఇది ఉంది కదా మనకు, ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం ఇప్పుడు దీన్ని డిజైన్ వేసుకుందాం. ఎలా వేసుకుందాం చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది ఉంది కదా,
ఇది ఒకటే బార్డర్ ఉంది కాబట్టి సన్నగా ఉంది కాబట్టి ఇలా ఉంది. దీన్ని జాయింట్ చేసుకుందాం. అంటే జాయింటింగ్ అంటే ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత బక్రం క్లాత్ దీనిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు బక్రం క్లాత్ మనం ఇలా కట్ చేసుకొని ఇక్కడ జాయింట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిషన్ పైన ఇప్పుడు థ్రెడ్ ఎలా వేసుకోవాలి, ఇప్పుడు ఇది ఏంటి అనేది చూసుకుందాం తర్వాత. ఇప్పుడైతే ఇది ఫస్ట్ జాయింట్ వేసేస్తున్నాను. ఇక్కడ మన కదలకుండా నేను సేఫ్టీ పిన్ పెట్టాను. ఒకవేళ మనకు కదిలినట్టు ఉంటే కనుక చక్కగా రాదు కాబట్టి ఇక్కడ సేఫ్టీ పిన్ పెట్టాను. ఆ తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇది నెక్ అంతా మనం ఇలాగే డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ అంతా కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా మెలకలు వచ్చిన దగ్గర మనము ఇలా తిప్పుకుంటూ వేసుకుంటూ రావాలి. మనం బక్రం క్లాత్ కు ఇదంతా ఇప్పుడు మనం జాయింట్ చేసుకున్నాం కదా, ఈ జాయింటింగ్ అనేది ఇప్పుడు ఈ షైనింగ్ క్లాత్ మనం ఈ నెక్కుకు వేసుకోవాలి. ఇలా నెక్కుకు వేసుకొని ఇలా జాయింట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత అప్పుడు పైపింగ్ వేసుకుని లేస్ వేసుకుంటే గనక మనం అనుకున్న డిజైన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా జాయింటింగ్ చేస్తున్నాను. జాయింటింగ్ చేసిన తర్వాత పైపింగ్ వేసుకుందాం. ఇక్కడ కూడా ఒకవేళ మనకు జరిగినట్టు ఏదైనా అవకాశం ఉంటే కనుక ఇప్పుడు ఇది పిన్ పెట్టుకుందాం. సేఫ్టీ పిన్ పెట్టుకుంటే కనుక మనకు జరగకుండా ఇలాగే ఉంటుంది. ఇలా సేఫ్టీ పిన్ పెట్టుకుంటే మనకు జరగకుండా ఇప్పుడు ఇది మనకు ఎలా ఉంటుందో అలాగే ఫిక్స్ అయిపోతుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు నెక్కుకి ఇదంతా మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ చివరి నుంచి ఇక్కడ వరకు. ఇదంతా మనము ఇలా చేసుకున్నాం కదా, ఇదిగోండి ఇలా రౌండ్ ఇలాగే స్టిచ్చింగ్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ఇదంతా జాయింట్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది పక్కన పెడదాం. ఇది ఓపెన్ గానే పెట్టాను ఎందుకంటే దీని పైనుంచి లేస్ వేస్తాను, మీరు వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇది ముందు పార్ట్ మనకు ఉక్సు భాగం ఉంది కదా, ఈ పార్ట్ కూడా వేసుకోవాలి. ఇది అంటే మనకు వస్తే వేసుకోవాలి, లేకపోతే లేదు. అయితే ఇప్పుడు సెంటర్ లో మనకి ఇది నెక్ కట్ చేసాం కదా, ఈ పీస్ అనేది దీనికి చేసుకుందాం మనం. అంటే మనం ఇందులోనే మనం డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనకుండా మనకు ఇందులోనే చూసుకుందామని చెప్పేసి డిజైన్ నేను వేస్తున్నాను ఇలా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వచ్చింది. ఇది రాలే కదా. ఇప్పుడు ఇందాక మనకు జాయింట్ చేసుకోగా పీస్ కట్ చేసుకున్న పీసు ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ పీస్ని దీనికి ఇలా జాయింట్ చేసుకోవాలి. అలా అంటే ఇప్పుడు మనకి ఇది జాయింటింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ రౌండ్ అనేది మనకు చక్కగా వస్తుంది కాబట్టి మనం ఇలా వేసుకుందాం. ఇప్పుడు నేను ఇదంతా జాయింటింగ్ చేస్తాను, తర్వాత చూద్దాం. ముందు వైపు కూడా సేమ్ మనం ఇలాగే రావాలంటే గనక ఇప్పుడు ఇందాక చూపించాను కదా, మనకు ఆ పీస్ జాయింట్ చేసుకున్నాను. ఇక్కడ జాయింట్ చేసుకొని దీనికి వేసుకున్నాను. వేసుకొని మనం మార్కర్తో వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత దీన్ని జాయింట్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా జాయింట్ చేసుకున్నాక ఇది కదలకుండా ఉండాలని జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇదంతా జాయింట్ చేసుకున్నాం కదా, ముందు వైపు కూడా సేమ్ ఇలాగ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందు పార్ట్ను ఈ రెండు కలుపుకొని షోల్డర్ని పట్టుకొని మనం ఇలా జాయింట్ చేసుకుందాం. జాయింట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఎప్పుడైనా షోల్డర్ దగ్గర మనం 2 times ఇది స్టిచ్చింగ్ అనేది ఉండాలి మనకు. ఇలా వేసుకున్నాం కదా, ఈ జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లేస్ వేస్తాను అనుకుంటున్నాను. ఈ లేస్ వేసిన తర్వాత అప్పుడు చూద్దాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు లేస్ అనేది మనం ఎలా వేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇక్కడ స్టార్టింగ్ ఇలా వేసుకోవాలి. ఇది ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుండి ఇలా వేసుకుంటూ రావాలి. ఈ లేస్ అనేది చివరికి ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా వేసాం కదా, ఆ తర్వాత పైనుంచి మనకు
ఇదిగోండి ఇలా. అంటే ఇది లూజ్ వదిలిపెట్టాలి. లూజ్ వదిలిపెడితేనే మనకి ఇది రౌండ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ మెలక వచ్చింది కదా, ఇక్కడ ఇదిగోండి ఇలా. ఇది అనేది మనం లూజ్ వదిలిపెట్టుకోవాలి. ఇలా లూజ్ వదిలిపెడితే కనుక మనకు ఇది అనేది చక్కగా వస్తుంది. ఈ లేస్ వేసుట్లోనే ఉంటుంది మన డిజైన్ కంటే ఎక్కువ. మనకు మన చూడ్డానికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు లేస్ వేసుట్లోనే ఈ అట్రాక్షన్ అనేది మనకి లేసులోనే ఉంటుంది. ఇదిగోండి ఇలా. ఇలా మనం ఆపుకోవాలి. ఆపుకున్న తర్వాత మళ్ళీ ఇటు వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇలా ఇదిగోండి ఇలా. అంటే ఇక్కడ లూజ్ వదిలిపెట్టాలి. మనం లూజ్ వదిలిపెడితే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వేసుకుంటూ రావాలి. ఇది ఆ తర్వాత ఇప్పుడు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మనం ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ చివర కూడా మళ్ళీ స్టిచ్చింగ్ రావాలి మనకు. అప్పుడు మనం దీంట్లోకి లోపలికి ఇట్లా తోసేసినట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకి ఇది చక్కగా వస్తుంది. ఇప్పుడు మొత్తం మన నెక్ అంతా ఇలాగే వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లేసు మనం ఇది జాయింట్ చేసుకున్నాం కదా, జాయింట్ చేసుకున్న తర్వాత ఈ నెక్కు మనము ఇప్పుడు పైపింగ్ వేసుకుందాం. పైపింగ్ వేసుకుంటే ఈ బ్లౌజ్ కలరే వేసుకోవాలి పైపింగ్. అట్లా వేసుకుంటే కనుక ఈ 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ గోల్డ్ అండ్ ఇప్పుడు ఈ కలరు, ఇప్పుడు మనకి పింక్, ఈ కలర్ వేసుకుంటున్నాం కదా. ఈ పైపింగ్ అనేది చుట్టూ ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా థ్రెడ్ ఇలా పెట్టుకొని మనం పైపింగ్ వేసుకుందాము. ఇప్పుడు ఈ పైపింగ్ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా వేసుకోవాలి. థ్రెడ్ పెడితే కనుక మనకు పైపింగ్ అనేది చక్కగా వస్తుంది కాబట్టి మనం థ్రెడ్ పెట్టి వేసుకుంటేనే బాగుంటుంది. మామూలుగా కూడా వేసుకుంటే వస్తుంది, కానీ కాకపోతే కొంచెం లావుగా రావడము, ఎగుడు దిగుడు రావడం అలాంటిది ఎన్నో జరుగుతుంటుంటాయి. అందుకోసం మనం థ్రెడ్ పెడితే కనుక చక్కగా వస్తుంది. థ్రెడ్ బట్టికే సరిగ్గా వస్తుంది కాబట్టి థ్రెడ్ పెడితేనే బాగుంటుంది. ఈ మధ్యలో థ్రెడ్ పెట్టుకుంటూ ఇలా వేసుకోవాలి. మొత్తం నెక్ అంతా కూడా ఇలాగే వేసుకోవాలి. నెక్ అంతా వేసుకున్నాక చూపిస్తాను. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఇందాక మనం పైపింగ్ వేసుకున్నాం కదా, ఇది రౌండ్ నెక్. ఈ పైపింగ్ వేసుకున్నాక ఇక మనకి డిజైన్ అయిపోయింది. ఇప్పుడు చూడడానికి మనకు చాలా చక్కగా కనిపిస్తుంది కదా. ఒకవేళ మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.